తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులో గోడపై అతికించడాన్ని ఖండించారు ఉద్యమకారుడు మల్లికార్జున యాదవ్. ఈ సందర్భంగా అంబర్పేట డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు విచారణ మీద ఉన్న ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన లేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఏదైతే నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణ పేరుతో కేసీఆర్ గారిని వేధిస్తుందో దాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తూ ప్రజాక్షేత్రంలో అన్ని కూడలలో దిష్టిబొమ్మల దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేయాలనుకున్న తరుణంలో ఇలా ప్రజలు రోడ్ల మీదకి వస్తున్న తరుణంలో ఇలా పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం నాయకుల్ని మొత్తం హౌస్ అరెస్ట్ చేస్తూ ఎక్కడికక్కడ నిర్బంధించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలా ప్రభుత్వానికి ఒక విషయం తెలియజేస్తున్నాం. ఇలా చట్టం చాలా క్లియర్గా చెప్తుంది. ఏమని, అలా వయసు రీత్యా ఆయన ఎవరైతే సిట్ విచారణ చేస్తుందో కేసీఆర్ గారు, ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేయొచ్చని చట్టం చెప్తున్నా కూడా చట్టాన్ని అధిగమించి కేవలం నందినగర్లోనే చేస్తామని ఏదైతే పైశాచిక ఆనందాన్ని ఇలా రేవంత్ రెడ్డి పొందుతుండో ఇది చాలా తప్పని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి దీన్ని మానుకోవాలా. రేవంత్ రెడ్డి తప్పులు అయిపోయినాయి. ఇక రేవంత్ రెడ్డి ఈరోజు ఒకవేళ కేసీఆర్ మీద ఎటువంటి చర్య తీసుకున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది పలికే రోజు ఈరోజు కాబోతుంది. కాబట్టి ఇక రేవంత్ రెడ్డి ఏదైతే అభిమన్యుని వంద తప్పుల్లాగా రేవంత్ రెడ్డి వంద తప్పులు అయిపోయినాయి ఇలా కేసీఆర్ విచారణతో రేపటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం కూలబోతుందో దానికి కౌంటర్ మొదలైందని తెలియజేస్తున్నా. ఇలా సిట్ విచారణ ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యనే. కేవలం కేసీఆర్ని ఏదో విధంగా కేసీఆర్ మీద కక్ష సాధించాలని రేవంత్ రెడ్డి భావిస్తుండు. కాకపోతే రేవంత్ రెడ్డి ఇలా మిస్గైడ్ అయ్యే విషయం ఏంటంటే కేసీఆర్ మీద ఈగ వాలిన తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఈగ వాలినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇలా చరిత్రలో ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోతుండు. ఈ రోజు నుంచి ఇక మేము ఏం చేయాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఏం చేయాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ఎటు కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఇలా కేవలం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కొని మళ్ళా డిపాజిట్ రాకుండా కాంగ్రెస్ పార్టీని తూర్చిపెట్టే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సరైన ప్రత్యామ్నాయం ఇలా తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మీ అందరికీ తెలుసు ఇలా రేవంత్ రెడ్డి మోడీ బడే బాయ్ చోటే బాయ్ లాగా వ్యవహరిస్తారు. కాబట్టి ఇలా కేసీఆర్ నొక్కరిని ఖతం చేస్తే, కేసీఆర్ నొక్కరిని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ శ్రేణులను చెల్లాబిల్లం చేస్తే నాకు అడ్డు లేదని ఒక రేవంత్ రెడ్డి ఏదైతే కుట్ర పడుతున్నాడో ఆ కుట్ర పటాపంచలు అయిపోయింది. రేవంత్ రెడ్డి పని అయిపోయిందని భావించాలా.